శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఒక్కసారి నా ప్రతిమను తాకు తల్లి. నీ బాధ అంతా తొలగిపోయి శుభవార్త వింటావు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలను మీ మనస్ఫూర్తిగా నన్ను తలుచుకుని నన్నైతే తాకు తల్లి, నీ కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తుంది, నన్ను తాకిన తక్షణం ఆ శుభవార్త నిన్ను చేరుతుందమ్మా అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు పూర్తిగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీకు ఈ నెలలో రావలసిన ధనం ఇంకా నీ చేతికైతే అందలేదు కదా. సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన పనులన్నీ ఎలా చేయాలో అని ఆందోళన ఎక్కువై ఇబ్బంది పడుతూ ఉన్నావు, అవునా? నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తూ ఉన్నావు. పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కూడా. నువ్వేమీ ఆందోళన చెందకు తల్లి. సమయానికి ధనం నీకు అందజేసే బాధ్యత నాది. ఈరోజో లేక రేపో తప్పకుండా నువ్వు అనుకున్న పనులకు, ఆ పనులకు అవసరమయ్యే కార్యక్రమాలన్నింటికి ఎంత ధనమైతే అవసరమవుతుందో అది నీ చేతికైతే అందుతుందమ్మా. అదంతా కూడా నీ ధనమే, నువ్వు సంపాదించిన డబ్బే. ఆ సొమ్ముతో నువ్వు ఏవైతే నిర్వహించాలని అనుకుంటూ ఉన్నావో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు. అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా నువ్వు తీర్చగలుగుతావు బిడ్డ. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్ల నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి కాస్త సమయం అనేది పడుతుంది. అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే కనుక అవి కట్టు ఎక్కడానికి ఎలా అనే ఆందోళన రావడం కూడా మానవ మాతృలకు సహజమే, నేను ఒప్పుకుంటానమ్మా. కానీ నువ్వేమీ కంగారు పడవద్దు తల్లి. ఈరోజు లేదా రేపటి సాయంత్రానికల్లా ఖచ్చితంగా నీకు రావలసిన సంపద తప్పకుండా నిన్ను చేరుతుంది. నీకు అందవలసిన ధనం అంతా కూడా నీకైతే ఖచ్చితంగా అందుతుందమ్మా. దానివల్ల నువ్వు చేయవలసిన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు చాలా సంతోషంగా నెరవేర్చగలుగుతావు. నువ్వు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు. నీకు అంతా మంచే జరగాలని నువ్వు కోరుకున్నట్లు నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేయాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ఈ విధంగానే నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా కన్నీరు కార్చకు బిడ్డ. ఈ విషయాన్ని నేను రోజు నీకు చెబుతూనే ఉన్నాను కదమ్మా. కానీ నీ కష్టాలు చూస్తే నాకే కన్నీరు వస్తుంది తల్లి. నువ్వు కన్నీరు కార్చడంలో తప్పు లేదు. అయితే అమ్మా, నీకు నీ బాబా అభయం ఇస్తున్నారు. చివరి వరకు ఈ కష్టాలు నిన్ను వెంటాడు. అతి తక్కువ రోజులలోనే నువ్వు ఊహించలేనటువంటి ఆనందాన్ని ఈ తండ్రి నీ చేతులలో పెడతారు. సంతోషంగా ఉండు. నువ్వు ఎన్ని రోజులు ఇంతగా ఓపిక పట్టినందుకు నీకు అంతా మంచే జరగాలని నా పుణ్యమంతా కూడా నీకు ధారపోస్తానమ్మా. బిడ్డ, నీ కన్నీటికి కారణమైన వాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టేవారు, తిట్టేవారు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నిన్ను మానసిక వేదనకు గురి చేస్తూ ఉండేవారు, మానసిక హింస పెట్టేవారు కదా తల్లి. వీటన్నింటినీ కూడా నువ్వు భరించావమ్మా. ఎంతో ఓపిక ఉంది తల్లి నీకు. బిడ్డ,
వీటన్నింటికి తగిన శిక్ష వారికి విధించబోతూ ఉన్నాను. అలాగే నీకు గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నాను. ఎంతో ఆనందమైన జీవితం, ఎంత సంతోషం ఉంటుందో తెలుసా నీకు నేను ప్రసాదించబోయేటువంటి జీవితంలో. నువ్వు కనీసం కలలోనైనా కూడా ఊహించి ఉండవు ఇంత గొప్ప జీవితం నీ బాబా నీకు అందిస్తారని. అంత మంచి జీవితాన్ని ఈ తండ్రి నీకు ప్రసాదిస్తున్నారమ్మా. నువ్వే అనుకుంటావు బిడ్డ, బాబా చెప్పిన ప్రతి మాట నిజమని. ఎదురు చూసే శుభవార్త ఈరోజు నీకు నేను ఖచ్చితంగా చెప్తాను. బిడ్డ, నీకు మరొక ముఖ్యమైన విషయాన్ని నేను ప్రతిరోజు చెబుతూనే ఉంటాను కదా తల్లి. నీ కుటుంబానికి తప్ప పని పూర్తయ్యే వరకు కూడా ఎటువంటి పనిని కూడా రహస్యంగానే ఉంచు అని నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉంటాను. ఏ పనిని కూడా ప్రారంభించేటప్పుడు అది రహస్యంగానే పనిని ప్రారంభించాలని అందరికీ చెప్పడం వల్ల ఆ పని సక్రమంగా జరగదు. ఎందుకంటే ఈ కాలం నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. అందుకే ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం నేర్చుకో. పూర్తయ్యాక ఎలాగో తెలుస్తుంది కదా. ఇది కేవలం నీ క్షేమం కోసమే. అలానే తల్లి, నువ్వు అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన ఎందుకు చేస్తున్నావో కూడా నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో ముందు దాని మీద దృష్టి పెట్టు. నీలో ఉన్న పెద్ద లోపం ఏంటో తెలుసా బిడ్డ? నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడం. అర్థం కాలేదా? నువ్వు చేస్తున్న పని నువ్వు చాలా సక్రమంగా చేస్తూ ఉంటావు. కానీ ఎదుటివారు ఏదైనా మాట్లాడితే, నీలో తప్పులు ఎంచితే అదంతా తప్పేమో అనుకొని భ్రమపడతావు. ఆ పనిని అక్కడితో ఆపేస్తావు. ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఏ పని తలపెట్టినా గోప్యంగా ఎందుకు ఉంచమంటున్నానో అని? చూడు తల్లి, ఎదుటివారు వారికి తెలిసిన పనిలో ఎంతో ఎత్తుకి ఎదగవచ్చు. దానిని చూసి నువ్వు వారి వెంట పరుగులు తీస్తూ ఉన్నావమ్మా. నీకు వచ్చిన పనిని పక్కన పెట్టి నువ్వు సొంతంగా ప్రారంభించాలనుకోవటం పక్కన పెట్టి ఎవరో ఏదో సాధించారని వారి వెనుక పరుగులు తీస్తూ ఉన్నావు. తల్లి, నీకు వచ్చిన పనిలో దృష్టి సారించు. అంతకంటే గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు. అర్థమవుతుందా? దేని గురించి అనవసరంగా ఆలోచించవద్దు. ఎవ్వరి వెనకాల పరిగెత్తాల్సిన కర్మ నీకు పట్టలేదమ్మా. నీకంటూ ఒక సొంత ఆలోచన ఉంది. ఆ సొంత ఆలోచనపై దృష్టి పెట్టు తల్లి. నువ్వు ఊహించలేనన్ని విజయాలు నీ సొంతమవుతాయి. ఎవ్వరి వెనక పరిగెత్తవద్దు. చెబుతున్నాను కదా, నీకు మంచి భవిష్యత్తు రాసిపెట్టి ఉంది. దానిని వారి వెనక వీరి వెనక పరిగెత్తి నువ్వు నాశనం చేసుకోవద్దమ్మా. మంచిగా ఆలోచించు. నీకంటూ సొంత ఆలోచన ఉండాలి. ఏదైనా సమస్య వస్తే ఈ తండ్రికి చెప్పు. నేను పరిష్కారాన్ని నీకు చూపుతాను. అర్థమవుతుందా బిడ్డ? పరుగులు పెట్టి ఉన్న పనిని వదులుకొని లేని పనుల కోసం నువ్వు వెంటాడి వేటాడి నీకు వచ్చిన పనిని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ కాలయాపన చేయకు బిడ్డ. మళ్ళీ చెబుతున్నానమ్మా, నీ ఆలోచనల పైన మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం లేదు బిడ్డ. ఎవరికైతే ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు. కానీ నీకు ఆ పనిలో నైపుణ్యం లేదు కదా. నువ్వు మరలా మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ పనిలో నైపుణ్యం సంపాదించాలి. ఎదగాలి అంటే నీకు ఎంతో సమయం పడుతుంది బిడ్డ. నువ్వు ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసావని నీకు అర్థమవుతుంది కదా. అంత సమయం నీకు లేదు కదా తల్లి. నీకంటూ కొన్ని పనులలో ప్రావీణ్యం ఉంది. ఆ పనులు నీకు వచ్చినా కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నాకు వచ్చిన పనిలో లాభం చాలా తక్కువగా ఉంటుందని వచ్చిన పనిని వదిలేసి రాని దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావమ్మా. వాటిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే బిడ్డ, నువ్వు వారికంటే కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తావమ్మా.
ఇదే ఈరోజు నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. బిడ్డ, ఇప్పటికే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండవలసిన వానివి. కానీ నువ్వు చేసిన ఈ చిన్న చిన్న తప్పుల కారణంగా ఇంకా ఇక్కడే ఉండిపోవలసి వచ్చిందమ్మా. అంతేకాని నీలో ప్రావీణ్యత లేక కాదు, సమర్థత లేక కాదు. నువ్వు ఎంతో సమర్థనివు, ఎంతో ప్రావీణ్యం కలవానివి. ఇప్పటి నుంచైనా నీ బాబా మాటపై దృష్టి పెట్టు, నీకు వచ్చిన పనిపై దృష్టి పెట్టు. మళ్ళీ చెబుతున్నాను బిడ్డ, వారికంటే కూడా నువ్వు ఉన్నత స్థాయికి ఎదుగుతావు. ఒక్కసారి నువ్వే ఆలోచించు. రాని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానిలో ప్రావీణ్యం సంపాదించడం చాలా ముఖ్యం. అందులో నీకంటే గొప్పవారు ఇక ఎవ్వరూ కూడా ఉండలేరు. ఈరోజు నువ్వు ఎలా అయితే ఎదిగిన వారిని చూసి వారి వెంట పరుగులు తీయాలనుకుంటున్నావో, నీకు వచ్చిన పనిలో దృష్టి పెడితే అందరూ నీ వెనక పరుగులు తీయాలని ఆలోచిస్తారు. నీ బాబా ఏం చెబుతున్నాడో అర్థమవుతుందా? ఈ ఒక్క పని చేసి చూడు, తప్పకుండా నా మాటను నేను నిలబెట్టుకుంటాను. ఈరోజు రేపో తప్పకుండా నీకు ధనలాభం కలుగుతుందమ్మా. నీకు రావలసినవన్నీ వస్తాయి. అదే నీకు పెట్టుబడి. అర్థమవుతుందా బిడ్డ? ఇక దేని గురించి ఆలోచించకుండా నీ బాబాపై భారం వేసి సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నానండి. బాబాగారు ఈరోజు రేపో తన బిడ్డలకు ఒక మంచి శుభవార్తను అందిస్తానని, ఆ శుభవార్తలో తమకు రావాల్సినటువంటి ధనం గురించి ఉంటుందని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే బాబాగారి మాటల్లో అంతరార్థం ఏంటంటే, మీరు ఏదో కార్యం తలపెట్టాలని అనుకుంటూ ఉన్నారు, ధనం లేక ఆగిపోతూ ఉన్నారు కదా, అది నీ ధనమే, నీకు రావాల్సిన ధనమే. అది రాకపోతే ఎలా జరుగుతుందో అని ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు కదా బిడ్డ. మీరు ఆందోళన చెందవద్దు. ఈరోజు రేపో తప్పకుండా మీ ధనం మీకు చేరుతుంది. ఆ ధనానికి సంబంధించిన శుభవార్త మిమ్మల్ని చేరుతుంది. తప్పకుండా నీ కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తయిపోతాయి. అదేవిధంగా నీకు వచ్చిన పనిని మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నావు కదా, దానిని అలానే మొదలుపెట్టు. అందనంత ఎత్తుకి నేను నిన్ను తీసుకువెళ్తాను. రాని దానికోసం పాకులాడవద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. రాని దానికోసం నేర్చుకోవడంలో ఇబ్బంది ఏం లేదండి. కానీ అది నేర్చుకునే సమయంలో, దానిలో ప్రావీణ్యం పొందే సమయంలో మీకు వచ్చిన దానిలో మీరు నిష్ణాతులు అయిపోతారు. అది బాబాగారి మాటల్లో ఉన్న అంతరార్థం. వాళ్ళని చూసి మిమ్మల్ని మీరు పరిగెత్తడం కాదు, మిమ్మల్ని చూసి కొన్ని వందల వేల లక్షల మంది మీ వెనక పరిగెత్తాలని చూస్తారు. అలాంటి విజయాన్ని నేను నా బిడ్డకు అందిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నిజమవ్వాలని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.